ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ మనకి ఆ సెన్సార్కి డిటెక్ట్ అయిన వెంటనే లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ని వెనక్కి తీసిన వెంటనే అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి నా హ్యాండ్ చూడండి, హ్యాండ్ మూమెంట్. ఇంకా ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయితే ఆన్ అయ్యింది, ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయితే అయిపోయింది. అక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి గ్రౌండ్, విసిసి అండ్ ఇన్పుట్ పిన్లు 4 ఉన్నాయి. సో మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో నేను గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. గ్రౌండ్ అండ్ విసిసి కూడా కనెక్ట్ చేద్దాం. సో విసిసి కనెక్ట్ చేసిన తర్వాత ఇన్పుట్ని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సో నేను ఈ చివరిది కనెక్ట్ చేశాను కాబట్టి సో ఇన్పుట్ 1 అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఆ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. సో నేను నోడ్ ఎంసీయూని తీసుకున్నాను, దాన్ని పవర్ కనెక్ట్ చేసి ప్రోగ్రామ్ అయితే చేశాను. సో ప్రోగ్రామ్ అయితే ఈ విధంగా నోట్ చేశాను. సో ఈ ప్రోగ్రామ్ గురించి మీకు వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా వర్క్ అవుతుంది, కోడ్ ఎక్కడ నుంచి తీసుకోవాలి, ఏ విధంగా రాయాలి, మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు దీనికి కనెక్షన్స్ అయితే ఇచ్చేద్దాం. ఇది చూడండి, ఇది ప్రాక్సిమిటీ సెన్సార్ ఐఆర్ డిటెక్టర్ అన్నమాట. సో దీనికి 3 పిన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే విసిసి గ్రౌండ్, అక్కడ మీకు కనిపిస్తుందో చూడండి, విసిసి గ్రౌండ్ అండ్ అవుట్పుట్. సో గ్రీన్ అనేది విసిసి అంటే 5 volts పవర్ సప్లై అండ్ గ్రౌండ్ మనకి దీనికి గ్రౌండ్ వెళ్ళి కనెక్ట్ చేశాను. అవుట్పుట్ని అయితే నేను ఆరెంజ్ కనెక్ట్ చేశాను. సో ఇది సెన్సర్, దీనికి ఒక దగ్గరలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వస్తే అది డిటెక్ట్ అవుతుంది, డిటెక్ట్ అయితే దాన్ని చూపిస్తుంది. ఇక్కడ మీరు ప్రోగ్రామ్ చూసుకుని సెన్సర్ పిన్ అనేది D5 ఉంది. సో దీంట్లో అవుట్పుట్ అనేది ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ని D5 కనెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి D5కి అవుట్పుట్ని దీనికి ఇన్పుట్గా ఇచ్చాను. 3 volts అండ్ గ్రౌండ్కి అయితే పవర్ని అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ చూడండి మనం సో బల్బ్ని అయితే కనెక్ట్ చేస్తాం. బల్బ్కి నోడ్ ఎంసీయూ మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేస్తాం. అలాగే అక్కడ ఆర్డినో యూనో ఇచ్చి కనెక్ట్ చేశాను, అది దేనికో చెప్తాను. సో ఇదేంటంటే మనకి సెన్సార్ అనమాట. సో ఐఆర్ ప్రాక్సిమిటీ సెన్సార్. సో కంప్లీట్గా ఎలా వర్క్ అవుతుంది, కనెక్షన్స్ ఎలా ఇచ్చానని కంప్లీట్గా చెప్తాను. సో మొత్తం వీడియోని అయితే చూడండి. సో ఇది చూడండి ఎలక్ట్రికల్ పవర్ వచ్చింది కదా, పవర్ అనేది మనకి రిలే కనెక్ట్ చేసాం. సో ఒకటి కనెక్ట్ చేస్తాం, ఇంకోటి ఏం బల్బ్ కనెక్ట్ చేసాం. సో అది ఎలా కనెక్ట్ చేస్తుందో చెప్తాను, ఒకసారి చూడండి. సో ఈ విధంగా అయితే కనెక్షన్స్ ఉంటాయి మనకి దీని నుండి. సో ఇది ఫేస్, ఇది న్యూట్రల్ అనుకుందాం. సో కనెక్షన్ నీట్గా ఇవ్వండి. ఫేస్ అనేది ఎప్పుడైనా సరే డైరెక్ట్ కనెక్ట్ చేయకూడదు బల్బ్కి. సో డైరెక్ట్గా న్యూట్రల్ అనేది బల్బు కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేసిన తర్వాత ఈ ఫేస్ అనేది స్విచ్కి ఇవ్వాలి. మన ఇంట్లో అయినా స్విచ్ కావని, ఇక్కడ రిలే కావని. సో ఇక్కడ డైరెక్ట్గా స్విచ్కి ఇవ్వాలన్నమాట. ఇది గుర్తుంచుకోండి, మీరు ప్లగ్ పెడితే ఒకలాగా, త్రిబుల్ ప్లగ్ పెడితే ఒకలాగా, డబుల్ ప్లగ్ పెడితే ఇంకోలాగా ఉంటుంది. సో దీని నుండి వచ్చిన ఫేస్ని స్విచ్కి ఇవ్వాలి. అది ఇంట్లో వాడి ఫిజికల్ స్విచ్ అవ్వని, లేదంటే ఇక్కడ మెకానికల్ స్విచ్ అవ్వని, ఇక్కడ మెకానికల్ రిలే అవ్వని, ఏదైనా స్విచ్కి ఇవ్వాలి. రిలే నుండి వచ్చిన అవుట్పుట్ని దీనికి ఇచ్చాం. ఈ విధంగా కనెక్షన్స్ ఇచ్చాం. అదైతే చూపిస్తుంది చూడండి. ఈ విధంగా కనెక్ట్ చేసాను అన్నమాట. ఓకే, దీని నుండి వచ్చిన పవర్ నుండి వచ్చిన ఒక గ్రీన్ దీనికి కనెక్ట్ చేసాను, దీని నుండి వచ్చిన గ్రీన్ దానికి ఇచ్చా. అంటే ఇక్కడ ఇలా వర్క్ అవుతుంది. సో డైరెక్ట్గా న్యూట్రల్ అనేది వైట్ అనేది దీనికి కనెక్ట్ చేసాను, చూపిస్తుంది చూడండి. వైట్ అండ్ డైరెక్ట్ కనెక్ట్ చేశాను. సో ఈ విధంగా అన్నమాట ఇది. సో రిలే అనేది 3 పిన్స్ ఉంటాయి. అదేంటంటే నార్మల్లీ కనెక్టెడ్, నార్మల్లీ ఓపెన్ అని 2 ఉంటుంది. డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో నార్మల్ ఓపెన్లో మనం పెట్టుకోవాలి. ఎందుకంటే సో మన స్విచ్ ఆన్ అయినప్పుడు ఓపెన్లో ఉండాలి. సో మనం ఎప్పుడైతే సెన్సార్ డిటెక్ట్ అవుతుందో అప్పుడు కనెక్ట్ అవ్వాలి కాబట్టి సో అక్కడ చూపిస్తుంది. దానికోసం మీకు వేరే వీడియో చేస్తాను. సో దాని నుండి నేను నోడ్ ఎంసీ కనెక్ట్ చేశాను. సో దీని అవుట్పుట్ అలా తీసుకుంటుంది. ఇక్కడ సెన్సార్ అన్నమాట. సెన్సార్ ఈ విధంగా ఉంది కదా. సో అవుట్పుట్ అనేది నోడ్ ఎంసీకి ఇచ్చాను. అది మీకు పవర్ కనెక్షన్ చూపిస్తుంది చూడండి. దీని నుండి వచ్చిన ఇన్పుట్ని మనకి ఇక్కడ నోడ్ ఎంసీకి పెట్టాను. అలానే కనెక్షన్స్ అనేది మనకి రిలే పవర్ చూడండి. ఇక్కడ రిలే అనేది పిన్స్ D6 కదా, D6 పెట్టాను. ఐఆర్ ప్రాక్సిమిటీ అవుట్పుట్ అనేది 5కి పెట్టాను. మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్లో అయితే నాకు అడగండి, చెప్తాను. మరి ఇక్కడ ఇది ఎందుకు కనెక్ట్ చేశానంటే ఆర్డినో యూనో అనేది. సో మనకి రిలేకి 5 volts సప్లై కావాలి, కానీ ఇక్కడ నోడ్ ఎంసీయూ 3 volts మాత్రం అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి జస్ట్ బ్యాకప్ కోసం జస్ట్ ఎక్స్ట్రా 5 volts ఓన్లీ రిలే పర్పస్ కోసం పెట్టాను. అండ్ అదేను అదేంటంటే కామన్ గ్రౌండ్ చేస్తాను. కామన్ గ్రౌండ్ గురించి మీకు డౌట్ ఉంటే అడగండి, నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఇక్కడ చూడండి సెన్సార్ అయితే పెట్టాను. సో సెన్సార్ ఇప్పుడు వర్క్ అవుతుంది లేదో చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి. సో మన కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. కోడ్ గురించి అయితే ఒకసారి టెస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఐఆర్ ప్రాక్సిమిటీ సెన్సార్ హోమ్ అప్లయన్సెస్ అన్నమాట. సో మనకి ఏదైనా ఐఆర్ ప్రాక్సిమిటీ సెన్సార్ ద్వారా మన హోమ్ అప్లయన్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి చూడండి.
ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ మనకి ఆ సెన్సార్కి డిటెక్ట్ అయిన వెంటనే లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ని వెనక్కి తీసిన వెంటనే ఆగిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి నా హ్యాండ్ చూడండి, హ్యాండ్ మూమెంట్. ఇంకా ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయితే ఆన్ అయ్యింది, ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయితే ఆగిపోయింది. అంటే ఈ సెన్సార్ రేంజ్ ఏంటంటే అప్ టు 1 సెంటీమీటర్ నుండి 5 to 10 సెంటీమీటర్ అని దీనికి ఇది డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. దీని పవర్ అన్నమాట. ఇంకా మనకి డిస్టెన్స్ కావాలంటే మనం అల్ట్రాసోనిక్ సెన్సర్ని లేదంటే PIR అప్రాక్సిమేట్ సెన్సర్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ హ్యాండ్ ఉన్నంత వరకు మనకి వర్క్ అవుతుంది. సో హ్యాండ్ తీసేస్తే రిమూవ్ అవుతుంది అన్నమాట. కోడ్ గురించి అయితే చెప్తాను. కోడ్ ఒకసారి చూడండి. మీకు మనం మన వీడియోలో ఎక్కువగా యానిమేషన్స్ అని సో ఎక్కువగా యూజ్ చేయం. జస్ట్ మీకు స్టార్టింగ్లో కొంచెం మాన్యువల్గా చూపిస్తాను, ప్రొఫెషనల్గా అయితే ఉండదు. సో మీకు సబ్జెక్ట్ అయితే ఇస్తాను. ఇక్కడ డిఫైన్ ఉంది కదా. సో డిఫైన్ అంటే ఏంటంటే సో మనం సెన్సర్ని డిఫైన్ చేయాలన్నమాట. అంటే డిఫైన్ అనే పేరుతో ఒక నేమ్ ఇచ్చాం అని వేరియబుల్ అంటాం. సో D5 అనే ఒక పిన్ నెంబర్ని తీసుకున్నాం, రిలే అని D6 అనే పిన్ నెంబర్ తీసుకున్నాం. సో ఇది మీకు కోడ్ అనేది ChatGPT డైరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇక్కడ సెటప్ అని చూడండి. సెటప్లో పిన్ ఏ విధంగా యూజ్ చేసుకుంటామని చెప్పాలి. ఇక్కడ పిన్ మోడ్ అనేది సెన్సర్ పిన్ అనేది ఇన్పుట్గా తీసుకుంటామని, అంటే అవుట్పుట్గా తీసుకుంటామని. అంటే సెటప్ ఎప్పుడు జరుగుతుందంటే వన్స్ పవర్ ఆన్ అయిన తర్వాత విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ జరుగుతుంది. తర్వాత అందులో మెన్షన్ చేసింది మళ్ళీ జరగదు అనమాట. లూప్ అనేది కంటిన్యూగా జరుగుతుంది పవర్ ఆన్ అయినప్పుడు. ఓకే, ఇక్కడ డిజిటల్ పిన్ ఉంది కదా, డిజిటల్ పిన్ హై అని ఉంది కదా. సో ఇక్కడ స్టార్టింగ్లో హై అని వస్తుంది, అంటే రిలే ఆఫ్ అనమాట. ఇక్కడ రిలే వర్క్ ఎలా అవుతుందంటే ఇన్పుట్ లో అయినప్పుడు రిలే ఆన్ అవుతుంది అనమాట. రిలే డిఫాల్ట్గా ఎలా వర్క్ అవుతుంది. సో ఇక్కడ రిలేస్ అనేది ఆఫ్లో ఉంది, సీరియల్ ప్రింట్ అనమాట మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం కోసం. సో లూప్ చూడండి, అక్కడ సెన్సార్ డిజిటల్ రీడ్ చేస్తుంది. డిజిటల్ రీడ్ అంటే హై ఆర్ లో అనమాట. అనలాగ్ రీడ్ అంటే సో కొంత వోల్టేజ్ని డిటెక్ట్ చేస్తుంది. సెన్సార్ ఇక్కడ ఇఫ్ సెన్సార్ ఈక్వల్ లో అయితే సో డిజిటల్ రైట్ రిలే పిన్ అనేది లో అవుతుంది. లో అయిన వెంటనే ఇక్కడ రిలే అనేది ఆన్ అవుతుంది. ఇంకోసారి చూపిస్తుంది చూడండి. ఇది IR ప్రాక్సిమిటీ సెన్సార్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయిన వెంటనే మనకి బల్బ్ అయితే ఆన్ అవుతుంది చూడండి. ఆన్ అయింది కదా. సో అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నంత వరకు అయితే ఆన్ అవుతుంది. ఆబ్జెక్ట్ మూవ్ అయిపోయిన తర్వాత ఆగిపోతుంది. ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ బల్బ్కి ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఉంది ఒకసారి. సో కొంత డిస్టెన్స్ వెళ్ళిన వెంటనే ఆన్ అయింది. జస్ట్ టచ్ కూడా చేయట్లేదు. ఇది లో అనమాట. జస్ట్ 1 to 5 సెంటీమీటర్స్ మాత్రం వర్క్ అవుతుంది. సో ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా రన్ అవుతుంది. సో దీని గురించి ఇంకా మీకు క్లియర్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పవర్ ఇచ్చుకున్నాం, రిలేస్ ఎలా వర్క్ అవుతుందని మనం ఛానల్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలానే ఇక్కడ ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే దీంట్లో డిస్ప్లే అయినట్టు పెడదాం. సో ఇక్కడ డెస్క్టాప్లో కాకుండా సో ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయినప్పుడు ఇందులో కనిపించినట్టుగా డిటెక్ట్ అయినప్పుడు నో డిటెక్షన్ వచ్చినట్టు ఇందులో డిస్ప్లే చేద్దాం. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బ్లూటూత్తో కూడా రన్ చేద్దాం. సో బ్లూటూత్ మాడ్యూల్ కూడా మన దగ్గర ఉంది. అలాగే IR చూడండి, IRతో కూడా మనం కంట్రోల్ చేద్దాం. సో IR అంటే మనం రిమోట్ ఉంటుంది కదా. సో రిమోట్తో ఆన్ అండ్ ఆఫ్ కూడా చేద్దాం. అక్కడ చూడండి రిమోట్తో కూడా ఆన్ అండ్ ఆఫ్ చేద్దాం మనం. సో నెక్స్ట్ డిస్ప్లే అయినట్టుగా పెడదాం. అలానే ఇంకో మన దగ్గర బ్లూటూత్ సెన్సార్ ఉంది. బ్లూటూత్ సెన్సార్తో కూడా ఆన్ అయినట్టు పెడదాం. సో అప్పుడు సెన్సార్ అయితే మీకు చూపించలేను. సో ఈ విధంగా అయితే మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.